కల్కి ప్రస్తుతం చాలా ప్రచారంలో ఉన్నమాట. ఇంతవరకు ఆధ్యాత్మికవేత్తలు, జిజ్ఞాసువులు తరచుగా మాట్లాడే మాట ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ జోన్లో కూడా అత్యంత ఆకర్షణీయ పదంగా మారిపోయింది. అదే కల్కి. అసలెవరి కల్కి? హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాల్లో చివరి అవతారాన్ని కల్కి అవతారంగా పరిగణిస్తారు. కల్కి అనగానే అందరికీ ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో కథనాలు, దృశ్యాలు కళ్ల ముందు కనబడతాయి. కలియుగం అంతమైపోయి సత్యయుగం ఆరంభమయ్యే సంధికాలంలో కల్కి వస్తాడని, తెల్లటి గుర్రంపై కత్తి చేతపట్టి వచ్చి దుష్టులను ఊచకోత కోస్తాడని, సత్యాన్ని స్థాపిస్తాడని, గుర్రం ముఖంతో గుర్రం మీద స్వారీ చేస్తూ వస్తాడని, ఇలా రకరకాల కథనాలు వినబడతాయి. అసలింతకీ కల్కి ఎప్పుడు అవతరిస్తాడు? కలియుగాంతం జరిగే సమయంలో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఎప్పటికప్పుడు ఇదిగో కలియుగాంతం వచ్చేస్తోంది, అదిగో కలియుగం అంతమైపోతుంది అన్న మాటలు మనం వింటున్నాం. అయితే మరి కల్కి భగవానుని అవతరణ కూడా త్వరలోనే జరుగుతుందా? కాదు, కానే కాదు అంటున్నాయి హిందూ పురాణ గ్రంథాలు. ఎందుకంటే కలియుగాంతం అంత త్వరగా కాదని, ఇంకా చాలా కాలం ఉందని పురాణాలు లెక్కలు చెబుతున్నాయి. పురాణ కథనాల ప్రకారం కలియుగం సాధారణ శకానికి పూర్వం 3102 కాలంలో మొదలైందని చెప్తారు. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించిన తర్వాత కలియుగం మొదటి దశ ప్రారంభమైందని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఇక యుగాల గురించి మన పురాణాలు చెప్పిన దాని ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2024 నాటికి 5,125 ఏళ్లు గడిచాయి కలియుగం వచ్చి. అంటే కలియుగం మొదటి పాదం, మొదటి దశలోనే ఉన్నామని చెప్తున్నాయి పురాణాల లెక్కలు. కలియుగం పూర్తవడానికి ఇంకా 4,26,875 ఏళ్లు మిగిలున్నాయి. అంటే కల్కి అవతారం ఆవిర్భవించడానికి ఎంత సుదీర్ఘ కాలం ఉందో అర్థమవుతుంది కదా. ఇక పూజలు, వ్రతాలు చేసుకునే సందర్భాల్లో కూడా సంకల్పం చెప్పినప్పుడు శ్వేత వరాహ కల్పే కలియుగే ప్రథమ పాదే అని చెప్తారు. అంటే మనం ఇంకా కలియుగం ప్రథమ పాదంలోనే ఉన్నామని తెలుస్తుంది. సరే, ఆ లక్షల సంవత్సరాలు గడిచిన తరువాత, అంటే కలియుగం అంతమయ్యే సమయం వచ్చేసరికి కల్కి ఎక్కడ జన్మిస్తాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట ఇది. ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం ప్రబలుతుందో అప్పుడు నేను అవతరిస్తానని స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడే చెప్పాడు. కల్కి పురాణం ప్రకారం కల్కి శంభల గ్రామంలో జన్మిస్తాడు. శంభల గ్రామంలో విష్ణుయసుడు, సుమతి అనే బ్రాహ్మణ దంపతులకి కుమారుడిగా జన్మిస్తాడని శ్రీమద్ భాగవతం చెప్తోంది. అయితే ఈ శంభల గ్రామం ఎక్కడ ఉంది? ఈ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వినబడుతూ ఉంటాయి. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ సమీపంలో ఉన్న ఒక నగరం ఈ శంబల అని, ఇక్కడ ఇప్పటికే ఒక కల్కి దేవాలయం ఉన్నట్టు చెప్తారు. అయితే కల్కి భగవానుడు ఆవిర్భవించే స్థలం ఇది కాదు. హిమాలయాల్లో ఎవ్వరికీ కనబడకుండా అదృశ్యంగా ఉన్న శంభల అనే పట్టణంలో జన్మిస్తాడని చెప్తారు. ఈ శంభల ఎంతో పుణ్యాత్ములకు తప్ప సాధువులకు, మహర్షులకు కూడా కనబడదని చెప్తారు. కైలాస పర్వతం లోపల రహస్యంగా ఈ శంభల నగరం ఉందని, ఈ శంభల నగర రహస్యాన్ని కనిపెట్టడానికి ప్రపంచాన్నే గడగడలాడించిన హిట్లర్తో సహా ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ నిష్ఫలంగానే మిగిలిపోయాయని, ఈ శంభల నగరానికి సంబంధించి చిన్నపాటి సమాచారం కూడా కనిపెట్టలేకపోయారని, ఇలా రకరకాల కథనాలున్నాయి. ఈ శంభల రహస్యానికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోను, ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, వీలైతే చూడండి. సరే, ఇక ప్రస్తుత విషయంలోకి వచ్చేస్తే కల్కి పుట్టుక స్థలం గురించి ఖచ్చితమైన సమాచారం మాత్రం అంతగా లేదని చెప్తారు పెద్దలు, పండితులు. కల్కి భగవానుడు తెల్లటి గుర్రం మీద చేతిలో కత్తి పట్టి వచ్చి వీర విహారం చేసి అధర్మాన్ని నిర్మూలించి, అధర్మపరులను సంహరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని, అప్పుడు కలియుగం అంతమయ్యి మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. కల్కి భగవానుని గుర్రం దేవదూత అని పిలువబడుతుంది. కల్కి జయంతి రోజున విష్ణుమూర్తిని తన పేరిట పూజించాలి, ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి, అలాగే పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చాలా నియమాలు చెప్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో షష్ఠి తిథి రోజున కల్కి భగవానుడి జన్మదినోత్సవం జరుపుకుంటారు. కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఇక్కడ మనకో సందేహం వస్తుంది కదా,
కల్కి వచ్చేది కలియుగాంతం అయ్యే సమయంలో కదా, మరి ఇప్పుడే కల్కి జయంతి జరుపుకోవడం ఏంటి అని. శ్రీమద్భాగవతం ప్రకారం కల్కి అవతారం కలియుగ అంతంలో వస్తుంది. ఈ అవతారం ప్రతి కలియుగంలో వస్తుంది. ప్రతి మన్వంతరంలోనూ 71 చతుర్యుగాలు వస్తాయని, అంటే 71 కలియుగాలు వస్తాయని, అందులో ఈ మన్వంతరంలో ప్రస్తుతం మనం ఉన్నది 28వ కలియుగమని, అంటే ఇప్పటికే 27 కలియుగాలు జరిగిపోయాయని, అలాగే 27 కల్కి అవతారాలు వచ్చాయని పురాణ కథనాలు చెబుతున్నాయి. మరి ఇప్పటికే జరిగిపోయిన కలియుగ అంతంలో కల్కి భగవానుడు ఆవిర్భవించాడు కాబట్టి కల్కి జయంతిని మనం జరుపుకుంటున్నాం. కళంకాలను తొలగించేవాడు కల్కి. వేదాల ప్రకారం యుగాలు 4: కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఇందులో కృతయుగంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. రెండో యుగమైన త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. మూడోదైన ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలపై నడిచింది. ఇక ప్రస్తుత యుగం కలియుగంలో ధర్మం 1 పాదం మీద నడుస్తుంది. అందులోనూ కలియుగం చివరికొచ్చేసరికి ధర్మం పూర్తిగా నశించిపోతుందని, బంధాలు బంధుత్వాలు పూర్తిగా నశించిపోయి వావి వరుసలు లేకుండా, పెద్దలన్న గౌరవం గానీ తల్లిదండ్రులన్న మర్యాద గానీ లేకుండా పోయిన పరిస్థితులు ఏర్పడతాయని పెద్దలు పురాణాలు చెబుతున్నారు. కుటుంబ జీవనం పూర్తిగా సమసిపోయి ఎవరికి వారే అన్న పరిస్థితులు ఏర్పడతాయి. పరమ పావనమైన గోమాతను పూజించడం పోయి గోహింస, గోవధ పెచ్చు పెరిగి గోమాంస భక్షణ నిత్యకృత్యంగా మారిపోతుంది. మనుషుల ఆయుర్దాయం కేవలం 18 ఏళ్లుగా మారిపోతుంది. తెలియని వ్యాధులతో ఒంటి నిండా పుళ్ళు పడి మనుషులు పిట్టల్లా పడి చనిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో కల్కి అవతరిస్తాడని, కల్కి అవతరించి అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని, అక్కడితో కలియుగం అంతమయ్యి సత్యయుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం కల్కి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో 5వ రోజున జన్మిస్తాడు. సరే, కలియుగం అంతంలో శ్రీ మహావిష్ణువు దశావతారాలలో చివరిదైన కల్కి భగవానుడు ఆవిర్భవిస్తాడు. ప్రతి అవతారంలోనూ లక్ష్మీదేవి కూడా తన అవతారంలో స్వామిని అనుసరిస్తుంది. మరి ఈ కల్కి అవతారంలో లక్ష్మీదేవి ఏ రూపంలో ఎలా అనుసరిస్తుంది? సింహళ దేశంలో బృహధ్వజుడు, కౌముది అనే రాజదంపతులకు పద్మావతిగా జన్మించింది లక్ష్మీదేవి. పసిప్రాయం నుంచి శ్రీ మహావిష్ణువు మీద ధ్యాసతోనే ఉన్న పద్మావతీదేవి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు శ్రీమన్నారాయణునితో నీకు వివాహం జరుగుతుందని వరమిచ్చాడు. అయితే అసలు నారాయణుడు ఎవరో ఎలా గుర్తించాలని అడిగింది పద్మావతీదేవి. శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకెవరు నిన్ను కామభావనతో చూసినా వారు స్త్రీలుగా మారిపోతారని చెబుతాడు శివుడు. ఆ విషయాన్ని తండ్రికి చెప్పి స్వయంవరం ఏర్పాటు చేయమంది పద్మావతీదేవి. అయితే స్వయంవరానికి వచ్చిన రాజులంతా పద్మావతిని చూసి మోహించి వెంటనే స్త్రీలుగా మారిపోతారు. అప్పటి నుంచి రాజభవనం నుంచి బయట అడుగు పెడితే చాలు పద్మావతి అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన యువకులంతా స్త్రీలుగా మారిపోవడం మొదలవుతుంది. అప్పటి నుంచి రాజభవనం దాటి వెళ్లడం మానేసింది పద్మావతీదేవి. కేవలం స్త్రీల మధ్యలో మాత్రమే ఉండేది. ఆ బాధను అనుభవించలేక అగ్నిప్రవేశం చేసుకునేందుకు సిద్ధపడుతుంది పద్మావతీదేవి. ఆ సమయానికి సర్వజ్ఞుడనే చిలుక అక్కడికి వచ్చి ఏం జరిగిందని అడిగింది. చిలుక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన పద్మావతి తనకు శివుడిచ్చిన వరం గురించి చెప్పింది. అయితే కల్కిగా వచ్చిన శ్రీమన్నారాయణుడు శంభలలో ఉన్నాడని చెప్పింది చిలుక. అయితే తన గురించి స్వామికి చెప్పమని చిలుక ద్వారా సందేశం పంపింది పద్మావతీదేవి. చిలుక ద్వారా పద్మావతీదేవి సందేశం విన్న నారాయణుడు వెంటనే సింహళ దేశంలో ఉన్న కారుమతి నగరంలో ప్రవేశించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఇక కల్కికి మరో భార్య కూడా ఉందని, ఆమె వైష్ణోదేవి అని, వైష్ణోదేవి రామావతార కాలం నుండి భగవంతుడిని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుందని, అయితే రామావతారంలో స్వామి ఏకపత్ని వ్రతం కలిగినవాడు కాబట్టి వివాహం సాధ్యం కాలేదు. వైష్ణవీదేవి తపస్సులో ఉండిపోయింది. కలియుగ అవతారమైన కల్కి ఆమె తపస్సుకు సంతోషించి ఆమెను వివాహం చేసుకుంటాడని చెప్తారు. ఇవి కలియుగ అవతారమైన కల్కి భగవానుడి అవతార విశేషాల్లో కొన్ని.